నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. హైదరాబాద్లోని హైటెక్ సిటీ అంటే చంద్రబాబు అనే ఆయన అనుకూల మీడియా ఓదరగొడుతూ ఉంటుంది. మరికొన్ని పత్రికలు చంద్రబాబు విజనరీ అని అంటూ పుంకాలుగా రాస్తూ ఉంటాయి. ఇక బాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ అని పార్టీ నేతలు అంటారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా బాబు ఈజ్ గ్రేట్ అని పొగుడుతూ ఉంటారు. తాజాగా విజయవాడలో జరిగిన ఒక పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు గురించి మాట్లాడుతూ చాలా ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని ఏకంగా మహానాయకుడు అన్నారు. ఆయన విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదిగారని, బాబు ముందు చూపు వల్లే హైదరాబాద్లో ఐటీ రంగంలో ఊపందుకుందని అన్నారు. అంతటితో ఆగలేదు. హైదరాబాద్కి చంద్రబాబు పైనీర్ అనేశారు. ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. హైదరాబాద్ని చంద్రబాబు కూడా అభివృద్ధి చేశారు అన్న దానికి అత్యధికులు అంగీకరిస్తారు. చంద్రబాబు మాత్రమే అన్న దానితో విభేదిస్తారు. దానికి కారణం హైదరాబాద్ చరిత్ర చూస్తే 400ది పైగా అది దినదిన వృద్ధి చెందుతూ ముందుకు సాగుతూ వస్తుంది. మరోవైపు చూస్తే హైదరాబాద్ ఐటీ అని అంటూ వారు అదే సమయంలో డెవలప్ అయిన బెంగళూరు ఐటీ, చెన్నై, ముంబై ఐటీ కేంద్రాలు ఎదిగిన తీరు వెనుక కూడా చంద్రబాబే ఉన్నారా అంటూ వైసీపీ నేతలు, మేధావి వర్గం ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజమే, చంద్రబాబు ఐటీని బాగా ప్రమోట్ చేశారు. కానీ ఆ కాలమంతా ఐటీతోనే అంతా సాగిందని చెబుతారు. ఇక చంద్రబాబు విజనరీ కేవలం హైదరాబాద్కే ఎందుకు పరిమితం అయ్యింది? అమరావతి ఆయన విజన్, మాయాజాలం ఎందుకు పనిచేయడం లేదని కూడా విశ్లేషకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పేవారు కూడా ఉన్నారు. హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన నగరం. దాని మీద మరింత ప్రగతి ఎవరు చేసినా ఎత్తున నిలిచి కనిపిస్తుంది. అదే చంద్రబాబు గారు కూడా చేశారు. అమరావతి రాజధాని చూస్తే అది మొదటి అడుగు దగ్గరే ఉంది. దానిని ఎత్తుకు తీసుకువెళ్ళాలి అంటే అంత బరువు మోయాలి. అది ఏ ఒక్కరి వల్ల జరిగేది కాదు. పరిణామ క్రమంలో ఇదంతా జరుగుతుంది. అలా చూసుకుంటే కనుక హైదరాబాద్ అన్న రహదారి మీద అందమైన రంగులు చంద్రబాబు వేశారు. అదే అమరావతి మట్టి రోడ్డుని హైవేగా మార్చాలి అంటే ఆయన చాలా కష్టపడాలి అంటారు. ఇంత కష్టపడిన ఫలితాలు అంత సులువుగా రావు అని అంటారు కూడా. దానికి కారణం హైదరాబాద్ ఇమేజ్ కూడా బాబు బ్రాండ్ ఇమేజ్కి దోహదపడింది అని గుర్తు చేస్తున్నారు. మరి అమరావతికి ఆ తరహా ఇమేజ్ని తేవాలంటే చాలానే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సో చంద్రబాబు హైదరాబాద్ విషయంలో చేసిన అభివృద్ధి ఒక ముందడుగు అయితే, అమరావతి విషయంలో అది మొదటి అడుగుగా మాత్రమే మిగిలి ఉందని అంతా గుర్తు చేస్తున్నారు.